నమస్తే. ఈరోజు మటన్ విత్ బ్రకోలీ చేస్తున్నానండి. బ్రకోలీ తీసుకొస్తున్నాను. మటన్ కడిగి శుభ్రంగా పెట్టేశాను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, బ్రకోలీ అండి. ఇది 1 సైజు బ్రకోలీ అనమాట. ఒక బిగ్ సైజు బ్రకోలీ. కింద బఠానీలు కూడా ఉన్నాయి. బఠానీలు కూడా పచ్చి బఠానీలు తీసుకొచ్చారు. ఇవి రెండు కలిపి చేస్తానండి. ఇది ఫస్ట్ కుక్కర్లో మాంసము మనం బాయిల్ చేసుకోవాలి, ఉడకపెట్టుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ముందు మటన్ని ఉడకపెట్టుకోవాలండి. లేకపోతే ఆ బ్రకోలీ ఆవిరి మీద ఉడికిపోతుంది. అది మన క్యాలీఫ్లవర్ ఫ్యామిలీకి కొంచెం సంబంధించింది. ఇది బ్రకోలీ పోషక విలువలు ఉన్నాయండి ఇందులో. చాలామంది సాలెడ్లో కూడా ఎక్కువ వేసుకుంటారు. ఇది గల్ఫ్ కంట్రీలంతా ఈ సాలెడ్ రూపంలో సాలెడ్ పట్ట ఈ బ్రకోలీ అంతా చాలా ఎక్కువ ఇచ్చేస్తారండి. ఇది జుక్కిని, కీరా వంట. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అందులో కూడా కొన్ని వేస్తాను అన్నమాట. ఇంతవరకు వేగుతుండాలనేది. కొద్దిగా మెత్తబడితే ఉల్లిపాయలు తర్వాత ఎత్తేసుకుంటాము. ఈలోగా మనము ఇక్కడ బ్రకోలీ సపరేట్గా వండుకుంటామండి. వండి తర్వాత కలపాలన్నమాట, మిక్స్ చేయాలి. చూడండి, ఇందులో ఉల్లిపాయ చూడండి, ఇది మెత్తబడింది ఉల్లిపాయలు. ఇప్పుడు మాంసం ఇవి శుభ్రంగా కడిగి జాలి దీంట్లో పెట్టుకున్నానండి. నీళ్ళంతా వదిలిపోతుంది, ఎందుకంటే నీటి వాసన రాదన్నమాట. ఇలా మనం పెట్టుకుంటే వేసి ఇందులో ఉప్పు, కారము, ఉప్పు వేసేసాను. వేయాలండి. ఉల్లిపాయల కోసం వేసాను కదా ఉప్పు. ఇప్పుడు ధనియా పౌడర్ అన్నమాట, పసుపు, కారం ఇవి వేసి మూత పెట్టేస్తామంటే ఈ మాంసంలో ఉన్న నీళ్ళంతా ఎగిరి నూనె పైకి పేర్చుని చూడండి. అప్పుడు నీటి వాసన పోయి బాగుంటుంది అనమాట. అప్పుడు తర్వాత నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్లకు ఇంకేసి సరిపోతుంది. ఈలోగా మాంసము బాయిల్ అయ్యే వరకు ఇది మనము బ్రకోలీ చేసుకుంటామండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసాను. ఇది ఇలాగే చేసుకోవాలండి. కుక్కర్లో వేస్తే తొందరగా మెత్తబడిపోతుంది, కాబట్టి ఇది మెత్తగా ఉండకూడదు. ఇలా పలుకుల్లాగా ఇలా స్టోరెంట్స్ లాగానే ఉండాలన్నమాట. అది మనం ఎట్లా కట్ చేసినామో అట్లా ఉండాలి, ఉడకాలి. కాకపోతే కట్టింగ్ అలాగే ఉండాలన్నమాట. ఇలా ఫ్లవర్స్గానే ఉండాలి. ఇలా ఫ్లవర్ వేస్తుంటారు కదా, అందుకని ఇందులో సపరేట్గా చేసుకొని తర్వాత కలుపుకుంటానండి. అది అయిన తర్వాత ఇది ముందుగా వేడి నీళ్ళలో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి గాలి దీంట్లో పెట్టుకున్నానండి. నీళ్ళంతా వడిలిపోతుంది, ఎందుకంటే మనకు తెలియకుండా ఉండే గిరుగులు అయితే వేడి నీళ్ళల్లో ఇదైపోతుంది. చూడండి, దీనికి అందులోనూ వేసాం మనము మాంసంలో కూడా, అందుకే ఒక్కొక్క స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వేసి, కారం కూడా 1 స్పూన్ వేసి కలుపుకొని ఇవి వేసుకోవాలండి. ఇది మనం వేసినాం కదా ఈ బ్రకోలీ, అది వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా వడిగిపోతుందండి. ఇది
ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇందులో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఉప్పు. మళ్ళీ అందులో వేసి ఇందులో వేస్తే ఎక్కువ అయిపోతుంది. చూసి వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేస్తామంటే వడిగిపోతుందండి. తర్వాత సిమ్ము మీద చేసుకోవాలి. ఇది చూడండి, ఇది కొద్దిగా నలిగిందండి, మెత్తబడింది. ఇప్పుడు దీంట్లో ఒక పావు గ్లాస్ అంటే పావు గ్లాస్ నీళ్ళు వేసేసి సిమ్ మీద పెట్టేస్తాము. మాంసం ఉడికిన తర్వాత ఉడికే వరకు ఇది మెత్తగా ఉడికిపోతుందండి. అప్పుడు ఇది కలర్ ఇలాగే ఉండాలండి. ఇందులో ఈ కలర్ చేంజ్ కాకూడదు. అందుకని నేను కుక్కర్లో వేసుకోవడం లేదు. ఇది అందుకే సపరేట్ గిన్నెలో వేస్తున్నాను. కుక్కర్లో వేయలేదు. కుక్కర్లో వేస్తే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. దీని పోషక విలువలు చాలా వరకు నశిస్తాయండి. అందుకని మనము ఎంత త్వరగా ఇది తక్కువ వేగాలన్నమాట, ఎక్కువ కుక్ చేయకూడదు. లైట్గా మెదిగిపోతుంది కాబట్టి ఆవిరి మీద ఇలాగే చేసి ఇలాగే పచ్చగా ఉండాలండి. ఇది ఆవిరి మీద మూత పెట్టేసామంటే ఒక 10 నిమిషాలకు మెత్తబడిపోతుంది. ఈలోగా మాంసం ఉడికిపోతుంది. కలుపుకోవచ్చు, అప్పుడు మిక్స్ చేయొచ్చు. నేను కాంబినేషన్గా వెజ్ పలావ్ చేస్తున్నానండి. దమ్కి ఇచ్చాను నేను. ఇదనమాట అవుతుంది ఈ కర్రీకి కాంబినేషన్ అనమాట. వెజ్ పలావ్ ఉన్న 2-4 బఠానీలు వేసి చేశాను. ఇది దమ్ అయిపోతే 2 నిమిషాలు అయిపోతుందండి దమ్. అది చూడండి, వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ డిష్లో తీసుకుందామండి. చూడండి, మాంసం మెత్తబడిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అన్నమాట. ఇలా అంతే అండి. సపరేట్ చేసి కలుపుకుంటేనే ఇది. లేకపోతే ఈ మాంసంతో పాటు మనము కుక్ చేసామంటే ఎక్కువ మెత్తబడి కర్రీలో కలిసిపోతుందండి. ఇలా ఫ్లోరల్ లాగా రాదనమాట. ఇలా సపరేట్గా రావాలి. అది మెత్తగా అవ్వాలి కానీ కలిసిపోకూడదు కర్రీలో. ఇదండి ఇది. ఇప్పుడు మనం కలిపేసాం కదా, 1 నిమిషం మాత్రమే దమ్ముంచి తీసేయాల్సింది. అయిపోయిందండి. అన్నీ వేసేసి దీంట్లో చివర్లో కొత్తిమీర అనమాట. అందుకే ఇది సపరేట్గా కుక్ చేస్తుంటారండి. ఇది లేకుంటే మొత్తము మెత్తగా అయిపోతుంది. ఇది చాలా నాజుకు ఇది కాయగూర. అది అందుకని పోతుంది. ఇదే అండి బ్రోకలీ విత్ మటన్ విత్ బ్రోకలీ అనమాట. బఠానీలు కూడా వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంది అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నిజంగా బాగుందా లేకపోతే వీడియో కోసమే చెప్తున్నామా అనేది మీకు తెలిసిపోతుంది. ఏ విషయం చెప్తే మాకు కామెంట్లో తెలియవరిస్తే మాకు నెక్స్ట్ తప్పులు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఇంతవరకు ఓపికగా చూసినందుకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.